హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలో మేము మొన్నగా వచ్చిన కొత్త ఇంట్లోకి ఉన్న మొక్కను చూపించబోతున్నాను. ఇదైతే రెడ్ కలర్ గుత్తిపూలు ఫ్రెండ్స్. చిన్న మొక్కలు వచ్చినాయి, భలే బాగుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, అలా ఎల్లో కలర్ వచ్చింది కదా, సేమ్ అలాగే రెడ్ కలర్ కూడా వస్తాయి. ఇదైతే ఎల్లో కలర్ ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ ఫ్రెండ్స్, బాగుంటుంది, మందారం లాగే ఉంటుంది. ఇవైతే తెల్ల పువ్వులు ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి, చూడడానికి కూడా అందంగా ఉన్నాయి. ఇంట్లో దేవుడు పెట్టుకోవడానికి భలే ఉంటాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇదైతే ఎర్ర మందారం ఫ్రెండ్స్, ఎర్రగా ఉంటే నిగనిగలు ఆడిపోద్ది, భలే ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదైతే తులసి ఫ్రెండ్స్, ఇది కూడా మందారాలు ఉండే ఇంకో చిన్న టైప్ ఆఫ్ మందారం ఫ్రెండ్స్. ఇది పుదీనా అనమాట. మామూలుగా రైతు బజార్లో దొరికే పుదీనాతో మా అమ్మ నాటింది ఫ్రెండ్స్. ఆ ఏర్లీ 2 రోజులు నీళ్ళలో పెట్టిన తర్వాత అలా భూమిలో పెడిస్తే వచ్చేస్తాయి ఫ్రెండ్స్, మంచి మట్టి వేసి. ఇది మా తులసి కోట. ఇది మల్లెపూలది ఫ్రెండ్స్. ఇదైతే బ్లూ కలర్ శంఖం పూలు ఫ్రెండ్స్. ఇది రేపు విడుస్తుంది, చాలా బాగుంటాయి బ్లూ కలర్ శంఖం పూలు. చూడండి ఎంత బాగా ఉన్నాయో. అదైతే ఎల్లో కలర్ మందారం ఫ్రెండ్స్, ఇది నేను చూపిస్తున్నది. చాలా బాగుంది ఫ్రెండ్స్, అవి కూడా చాలా బాగున్నాయి మొక్కలండి మా ఇంట్లో. ఇది తమలపాకు ఫ్రెండ్స్, కాకపోతే 2-3 ఆకులు ఉన్నాయి అంతే, ఎక్కువ లేవు. ఇదేమో తెల్ల శంఖం పూలు ఫ్రెండ్స్. ఇది కిందవి చిన్న మొక్కలు ఉన్నాయి. వీటి పూలు ఎప్పుడు వస్తాయని నాకు చూడాలని చాలా ఆసక్తికరంగా ఉంది ఫ్రెండ్స్. ఇవైతే మా ఇంట్లో వెనకాల వచ్చిన నీలగొంత పూలు ఫ్రెండ్స్. నీలగొంత పూల మొక్కలు చూసారా, మోనంత లావుగా ఉందో, చాలా బాగున్నాయి. ఇంకా పూలు కూడా వస్తాయి, చిన్న పూలు ఉన్నాయి అక్కడ. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ ఉన్నాయి చిన్నవి బట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, అదిగోండి అవి. ఇదైతే బెండకాయ ఫ్రెండ్స్, బెండకాయ మొక్క. ఇప్పుడే దీనికి ఆకులు అవి వచ్చినాయి. ఇది పచ్చిమిర్చి ఫ్రెండ్స్. ఇది టమాటా. ఇంకా పైకి వెళ్ళింది ఫ్రెండ్స్, సన్నజాజి అవన్నీ పైకి వెళ్ళిపోయినాయి, బాగా పైకి ఉంది. పైన గుబురుగా ఉంది, కింద మాత్రం సన్నంగా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి కదా. సరే అయితే మీకు కనుక వీడియో నచ్చండి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా బెల్ ఐకాన్ మాత్రం కొట్టండి.